వెల్కమ్ టు సాక్షి టీవీ సినిమా. సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారా అనే పరిస్థితి చూసాం. అంటే ఇది నిర్ధారణ కాకపోయినా కూడా దాదాపు ఆనవాళ్ళు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. 2 రోజులుగా డోర్ తీయకపోతే పోలీసులు వెళ్ళి బద్దలు కొట్టి చూస్తే తను ఆల్మోస్ట్ అపస్మారక స్థితిలో కనిపించారు. వీల్ చైర్లో తన్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా దాదాపు అవే నిరూపిస్తున్నాయి. ఏం జరుగుతోంది, తనకి వ్యక్తిగతంగా ఏ కష్టం వచ్చి ఉంటుంది అనే అంశంతో ఇవాళ మొదలు పెడదాం. మనతో పాటు చాలా సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ చక్కటి విశ్లేషణ అందిస్తూ చిత్ర పరిశ్రమ బహుశా ప్రతి ఒక్కరి జీవితంలోని విషయాలు కూడా తెలిసిన భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. సార్, ఫస్ట్ రాజమౌళి గారి తాలూకు ఇన్సిడెంట్ని పక్కన పెట్టి ఫస్ట్ సింగర్ కల్పన జీవితంలో గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినట్టు తెలుస్తోంది. ఏంటి సార్, ఏమిటి కారణం అని మీకు అర్థమైంది? అంటే గతంలో ఆవిడ ఒకసారి అంటే ఆత్మహత్య చేసుకోవాలి అన్నట్టు అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు చిత్రగారు ఓదార్చి, అలా కాదు, జీవితం చాలా ఉంది, నువ్వు అనవసరంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పిన తర్వాత ఆవిడ తిరిగి ట్రాక్లోకి వచ్చారు అనే వార్త ఇప్పుడు బయటకు వచ్చిందండి. అయితే అప్పుడు కూడా ఆవిడకి కుటుంబ సమస్యలే కారణం. అంటే పిల్లల్ని ఎలా పెంచాలి అనే ఒక చిన్న డైలమా, కన్ఫ్యూజను, గందరగోళంలో ఆవిడ ఆ ప్రయత్నం చేయాలనుకున్నారు. అంటే ఆర్థికపరమైనటువంటి కారణాలు, ఆర్థికంగా ప్రాపర్ ఇది లేక, భరోసా లేక, అలా ఆవిడ ఆ నిర్ణయం తీసుకోవడానికి దారి తీసింది అది. అయితే ఆవిడ మ్యారేజ్ అయింది, భర్తతో విడిపోయి ఉంటున్నారు అనేది ఏ కారణం చేత అయినా విడిపోయి ఉండొచ్చు. అవును. అంటే ఇప్పుడు బయటకు వస్తున్న సమాచారం అయితే అతనికి ఆవిడ సింగర్గా ఉండటం ఇష్టం లేదు అని, పెద్దమ్మాయి అతనితోనే ఉంటారు అని చెప్తున్నారు మెడ్రాస్లో. ఇది ఆవిడ మ్యూజిక్ ఫ్యామిలీ నుంచే వచ్చారు ఆవిడ. అవును, వాళ్ళ నాన్నగారు ఎంత పెద్ద సింగరు, ఆవిడ మదర్ కూడా గాయని. కానీ ఈవిడికి ఈ ప్రొఫెషన్లో కొనసాగటానికి ప్రాపర్ ఇది లేక, సపోర్ట్ లేక, ఇంట్లో ప్రెజర్స్ ఉండి ఇక అతనితో నడవలేని పరిస్థితుల్లో బయటకు వచ్చేసి పిల్లల్ని ఎలా పెంచాలనే కన్ఫ్యూజన్లో అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు చిత్రగారు ఓదార్చి చాలా ఉంటుంది జీవితం అని చెప్పారు. కానీ మళ్ళీ అలాంటి సమస్య వచ్చినప్పుడు అలాంటి భరోసా ఇవ్వడానికి ఎవరూ లేక ఇలాంటి నిర్ణయం ఏమన్నా తీసుకుని ఉంటారా ఈవిడ అనేది ఒక సందేహం. అవును. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సింగర్స్ చాలామంది వచ్చేసారు ఇప్పుడు. అందరికీ సఫిషియంట్ వర్క్ ఉంటుందా అంటే అనుమానమే. వాళ్ళు ఇతర వృత్తులు చేసుకుంటూ దీనిలో కొనసాగుతూ ఉన్నారు. అవును, నిజానికి అందరికీ ఆ సమస్య ఉంది, సవాల్ ఉంది. ఎందుకంటే వాళ్ళందరినీ అడిగినప్పుడల్లా ఏమంటారంటే షోస్ చేసి వాళ్ళకి కొంత అది సబ్స్టిట్యూట్ అవుతుంది ప్రొఫెషన్కి కావాల్సినంత ఇన్కమ్. సో ఈ మొన్న కూడా 4 రోజుల క్రితమే కల్పన గారు, మనో గారు కూడా షో చేశారని వినికిడి. అవును, మరి అయినా కూడా చెప్పండి సార్. అదే షోస్ ద్వారా కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది వీళ్ళకి. రకరకాల ఛానల్స్లో కావచ్చండి, బయట స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, వీటి నుంచి కొంత మనీ జనరేట్ అవుతుంది. కానీ ఇది సరిపోతుందా అనేది. అవి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. అవును, డబ్బింగ్ కూడా చెప్తున్నారు. ఇన్ని చేసినా కానీ అంటే జీవితము, పిల్లలు, దాని తాలూకా ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ ఉంటాయి. అవును, దాంతో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వీటికంటే కూడా ఒక భరోసా ఇచ్చే వ్యక్తి వెనకాల ఉండటం అనేది కూడా అవసరమే. అవును. అక్కడ ఎక్కడో ఆవిడ లోన్లీగా ఫీల్ అయ్యి, అంటే ఆత్మహత్యలు, ఒకవేళ ఇది ఆత్మహత్య అయితే, అవును, ఆత్మహత్య ప్రయత్నం అయితే జనరల్గా ఆత్మహత్యలు జరిగేది ఎవరో హర్ట్ చేస్తేనో ఏదో కాదండి. అంటే తన వాళ్ళు అనుకున్న వాళ్ళు తన వైపు బలంగా నిలబడకపోతే, నిలబడటం లేదు అనే విషయం అర్థమైనప్పుడే ఆత్మహత్య చేసుకోవడానికి దూకుతారు. కాబట్టి అలాంటిది ఏదో, అంటే ఈవిడ తన అనుకున్న వాళ్ళు ఎవరి నుంచో సరైన ఆదరణ కనిపించకపోవడం ఇక్కడ కారణం. అదే కారణం అవుతుంది. ఎవరి ఆత్మహత్యకైనా ప్రధానంగా బయట వాళ్ళకి కాదు కారణం, ఇన్సైడర్స్ నుంచి సపోర్ట్ లేక, ఏదో కష్టంలో ఉండి ఆ కష్టంలో నుంచి బయటకు రావడానికి తన ఇన్సైడర్స్ తనకి ప్రాపర్ సపోర్ట్ ఇవ్వడం లేదు అనిపించినప్పుడు ఈ ఒంటరితనం డోసేజ్ పెరిగిపోతుంది. ఆ పెరిగిపోయిన తర్వాత ఇంకా జీవితానికి రాజీనామా చేద్దాం లాంటి నిర్ణయాలు తీసేసుకుంటారు. అవును, ఇది ప్రమాదకరం. ఆ టైంలో కొంచెం నిలబడి వాళ్ళని నిలబెట్టగలిగితే, ఇప్పుడు ఆ రోజున చిత్రగారు ఇచ్చింది అదే. చిత్రగారు ఆ భరోసా కల్పించబట్టి ఆవిడ జీవితాన్ని కొనసాగించారు. లేకపోతే ఈ రాజీనామా పత్రం ఆ రోజునే సమర్పించాలనుకున్నారు ఆవిడ. కరెక్ట్. నిజానికి యాక్చువల్లీ కల్పన గారి గురించి ఒక మాట అనాలండి. ఆవిడకున్న సత్తాకి, మ్యూజికల్ జీనియస్ ఆవిడకి ఏదైతే ఉందో, అంటే పాడగలిగే అంత, ఏ స్థాయి ఎలాంటి పాట అయినా అవలేలా పాడగలిగే ఒక బాలు గారు సైతం, అసలు చాలా మంది మహామహులందరూ ముగ్ధులయ్యారు ఆవిడ పాటకి.
అలాంటిది ఆవిడకి తగినన్ని ఆపర్చునిటీస్ కూడా రాలేదనే చెప్పాలి. రాలేదండి, ఆ స్టార్డమ్ రాలేదు. రెండోది రకరకాలుగా అంటే క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రామ్ కూడా నడిచింది ఆవిడ మీద. అవును, అది కొంత డిస్టర్బ్ చేసింది ఆవిడ కెరియర్ని. అందరి మీద జరుగుతోంది, ఇది అందరి మీద జరిగిపోతుంది. అంటే గ్రాంటెడ్గా మాట్లాడేయటం అనేది జరుగుతోంది. ఈ క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రామ్ ఎప్పుడు జరిగింది సార్? అంటే ఏ కాలంలో ఉంటారు? చెన్నై పరిశ్రమలో. అవును. అంటే అనేక రకాల బంధాలు అంటగట్టడం ఇలాంటివి. అవునవునండి. అలా రిలేషన్స్లోకి లాగి ఉన్నవి లేనివి రాసేయటం బయట, ఇవి కొంత డిస్టర్బ్ చేసినాయి తనని. తర్వాత హైదరాబాద్ వచ్చేసిన తర్వాత కూడా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేశారు. అది కొంత డిస్టర్బ్డ్గా అనిపించేది ఆవిడ ఎప్పుడు. ఆవిడ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు, బయటకు వచ్చినప్పుడు కూడా అంటే ఆవిడ ప్రపంచంతో మింగిల్ అవడానికి విపరీతమైన ప్రయత్నం చేసేది. రైట్. ప్రతి ఒక్కళ్ళతోనూ జోవియల్గా మాట్లాడేది ఆవిడ. సాధ్యమైనంత వరకు కలుపుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేసేది ఆవిడ. దాని మీద కూడా రకరకాల మాటలు మాట్లాడేవాళ్ళు. ఇది కొంచెం డిస్టర్బ్ చేసేది ఆవిడని. అంటే ఒక స్పెషల్గా ఏదో మాట్లాడేవాళ్ళు ఆవిడ గురించి. ఇది కొంచెం చిరాకు కలిగించి ఉండొచ్చు. దానిలో నుంచి ఆవిడ కొంత ఆ లోన్లీనెస్ ఉంది ఆవిడకి ఇంటర్నల్గా. కరెక్ట్. రెండోది లైఫ్లో మ్యారేజ్ డిస్టర్బ్ అవటం, తర్వాత ఇంకో రిలేషన్లోకి ప్రాపర్ రిలేషన్లో లేకపోవడం, ఇది కూడా ఆవిడ లోన్లీగా ఫీల్ అవడానికి కారణం. ఖచ్చితంగా సార్. అంటే చెప్పడానికి అందరూ స్పీచ్లు ఇస్తారు కానీ అంటే నువ్వు స్త్రీవి, నీలో శక్తి ఉంది, అది చేయి అని. మామూలుగా ఫైనల్లీ వచ్చేసరికి అందరం మనుషులం, స్త్రీ పురుషులని కాదు సార్. మనుషులు అన్నాక మరొక మనిషి ఏదో విధమైన ఒక ఆలంబన లేకపోతే ఒక తోడు, అది పురుషులు అవ్వాలని కూడా కాదు, మంచి స్నేహితులు ఉంటే కూడా జీవితం చక్కగా గడుస్తుంది. అది కూడా లేకపోవడం, కుటుంబం సపోర్ట్ లేకపోవడం, కొన్నిసార్లు పిల్లలు దూరం అవుతారు పరిస్థితుల వల్ల. సో అప్పుడు చాలా లోన్లీగా అనిపించడం చాలా సహజం, కానీ చాలా దురదృష్టకరం సార్. ఆవిడే నిన్న హృదయం ఇలా గుండె చేతిలోకి వచ్చేసింది అనమాట. అంత అలాంటి ఒక వీల్ చైర్ దృశ్యం చూసి కళ్ళు ఇలా ఇదైపోయాడు చూసినప్పుడు. ఆర్పి పట్నాయక్ గారు మాట్లాడారు, ఆవిడ చేత ఆయన కూడా పాడిచ్చారు కాబట్టి చాలా పరిచయం ఉంది ఆయనకి ఆవిడకి. సో ఆయన కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే చాలా ధైర్యంగా ఉన్నట్టుగా కనిపించేది ఆవిడ. అవును, చాలా ధైర్యంగా ఉన్నాను అంటే తన్ని తాను ప్రొటెక్ట్ చేసుకోవటానికి అవును ఒక గాంభీర్యాన్ని ప్రదర్శించేది ఆవిడ. అందరూ అదే చేస్తారు సార్. నిజం, మీరు అన్నట్టు కరెక్ట్, 100% కరెక్ట్గా చెప్పారు. ఎవరైనా అన్సేఫ్గా ఫీల్ అయినప్పుడే ఎక్కువ గాంభీర్యం తెచ్చిపెట్టుకుని బయటికి అది అలా ఇమేజ్, కానీ లోపల మనిషి చిన్నపిల్ల మనస్తత్వం, ఒక సున్నితత్వమే ఉంటుంది. అదే ఉంటుంది. ఆ లోన్లీనెస్ అలాగే క్యారీ అవుతూ ఉంటుంది. అది చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ నిజానికి లోపల ఇన్సైడ్ ఏముంది ఆవిడకి, ఆవిడ ఏం ఫీల్ అయ్యారు అంటే ప్రధానంగా ప్రాపర్గా అంటే తన కష్టం చెప్పుకోవడానికి ఎవరైనా ఉండాలి ఒకడు. అవును. ఆ చెప్పుకునే కండిషన్ నుండి ఒక అడ్వైజ్ కూడా ఇవ్వక్కర్లేదు, పర్వాలేదు ఏం కాదు చూద్దాం అనే పరిస్థితిలో ఉన్నా కానీ నడిచిపోతుంది. రిలేషన్ ఇప్పటికీ ఆ భర్తతో ఉంది, అతను అప్పుడప్పుడు వస్తూ ఉంటాడని అంటున్నారు. కానీ యాక్చువల్గా రిలేషన్ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ లేదు, ఆల్మోస్ట్ కట్ అయిపోయిన తర్వాత ఆవిడ హైదరాబాద్ వచ్చేసారు అవును అనేది ఒక వాస్తవం. అది ఇప్పటికీ అంటే ఇప్పుడు అతని కోణంలో ఇప్పుడు అతన్ని కూడా విచారిస్తున్నారు పోలీసులు. అతని వైపు నుంచి ఏదైనా ప్రెజర్ ఉందా అనేది. జనరల్గా ఆత్మహత్యలు అనేస్తారు కానీ ఆత్మహత్యలన్నీ హత్యలే అని చెప్పక తప్పని పరిస్థితి. అంటే అలాంటి ప్రెషర్స్ ఉంటాయండి. అంటే ఎవరో ఒకళ్ళు బయట నేరుగా ఎవరో వచ్చి కత్తితోనో లేకపోతే తుపాకీతోనో చంపేయటం ఒక పద్ధతి. అలా కాకుండా సైకలాజికల్గా హెరాస్ చేసి వాళ్ళంతటా వాళ్ళే చచ్చిపోయే పరిస్థితి కల్పించి అలా చంపేయటం అనేది అది కూడా హత్యే. నిజానికి అలా కేసులు బుక్ చేస్తే చాలా మంది లోపలికి వెళ్తారు 302 కింద. అవును. అందుకని ఆత్మహత్యలన్నీ హత్యలే అని చెప్పాలి. ఈవిడ కూడా రకరకాల ప్రెజర్స్లో ఉన్నారు. ఇప్పుడు ఆవిడ బయటకు వస్తున్నారు, కోలుకుంటున్నారని చెప్తున్నారు. కోలుకున్న తర్వాత ఇవేవి మళ్ళీ ఆవిడని డిస్టర్బ్ చేసేలాగా కాకూడదు. కరెక్ట్. ఈ ఇన్సిడెంట్ తర్వాత బయట జరిగేటువంటి చర్చలు మళ్ళీ ఆవిడ దృష్టికి వస్తాయి. ఆవిడ బాధపడతారు. కానీ అందరూ కోరుకునేది ఒకటే సార్, ఇప్పుడు ఒక సంఘటన జరిగినప్పుడు అందులో పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు మాట్లాడక మానరు. సో అలా మనకి అనేక పరిస్థితుల మధ్య ఇప్పుడు కల్పన గారి ఆరోగ్యం విషమం అని కొంతమంది అంటున్నారు, కానీ కోలుకుంటున్నారనే వార్తలే వస్తున్నాయి. కానీ ఊపిరితిత్తుల్లో కాస్త నెమ్ము చేరింది, నీరు చేరిపోయిందని కూడా అంటున్నారు సార్. అంటే ఆరోగ్యం బాగుపడుతుందండి. ఈరోజు కాకపోతే రేపైనా సెటరైట్ ఆవిడ బయటకు వస్తారు.
బయటకు వచ్చిన తర్వాత ఈ వాతావరణము ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలు ఇవేవి ఆవిడ దృష్టికి వెళ్లకుండా నెమ్మదిగా ఆవిడని మళ్ళీ నిలబెట్టగలగాలి. నిలబెట్టిన తర్వాత ఆవిడకు ఒక ధైర్యాన్ని ఇచ్చి నిలబెడితే అప్పుడు ఆవిడ ఇవన్నీ హ్యాండిల్ చేయగలదు. ఆ భరోసా ఇవ్వటం అనేది ప్రధానం. ఆవిడకి ట్రీట్మెంట్ కంటే కూడా అవును, ఆ భరోసా ఇచ్చే స్నేహితుల మధ్య ఉండాలి ఇప్పుడు ఆవిడ. కానీ పాడడానికే పుట్టిన వ్యక్తులని నువ్వు పాడద్దు అని అనడం మహాపాపం సార్. ఒకవేళ అది నిజమైతే అది నిజంగా దారుణం. అంతకంటే మరో శిక్ష ఉండదు మనిషికి. ఎందుకంటే అది ఊపిరి ఆవిడకి, పాట ఆవిడ ఊపిరి. శాస్త్రీయ సంగీతం ఏంటి సార్, అసలు కొన్ని పాటలు పాడితే ఎవరికి అసలు చేయని విన్యాసాలు గొంతులు ఆవిడ చేయగలుగుతారు. అంతటి శాస్త్రీయ చాలా బాగా హ్యాండిల్ చేయగలరు ఆవిడ. చాలా అంటే క్లాసికల్ నుంచి అలా ఇటువైపుకి వచ్చి అలా అటువైపుకి వెళ్ళి అలా స్వర సంచారం చేయగలరు ఆవిడ. అవును అవును. అందుకని చాలా అంటే ఆవిడ ప్రపంచానికి అవసరమైనటువంటి కళాకారిణి. ఇప్పుడు కళాకారులందరూ ఇప్పుడు ఆవిడతో పాటు షోస్ చేసిన వాళ్ళందరూ కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకుని ఆవిడని నిలబెట్టడానికి వీళ్ళందరూ ఒక సపోర్ట్ సిస్టమ్గా ఏర్పడితే ఆవిడ తిరిగి మళ్ళీ ప్రపంచంలోకి వచ్చేసి ఆవిడ యుద్ధం ఆవిడ చేసుకోగలదు. అవును అవును, వాస్తవం. ఆ యుద్ధం చేసుకోవడానికి తగినటువంటి సపోర్ట్ వీళ్ళు ఇవ్వగలిగితే నిలబడిపోతుంది ఆవిడ. ఆ ప్రయత్నం జరగాలి. అవును. ఇప్పుడు మైకుల ముందుకు వచ్చి మాట్లాడటము ఇది చాలా బాధాకరం అనటము బాగానే ఉంటుంది, కానీ దీనికంటే కూడా ఆచరణాత్మకమైనటువంటి ఒక సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే చాలామంది సంగీత దర్శకులు బాగా పాడే వాళ్ళని మెచ్చుకుంటారు. ఆ భలే పాట, మంచి పాట, అది ఇది అంటారు మీరు అన్నట్టుగా. కానీ యాక్చువల్గా క్రియాశీలకంగా వాళ్ళు ఏమి చేయరు. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు, తప్పులేదు. అందరికీ అవకాశాలు ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు నిజంగా చెప్పాలంటే. బట్ ఏదేమైనా కల్పన గారు ఒక మంచి గాయనిగా మనందరి మనసుల్లో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. కల్పన గారు, మీరు అతి త్వరలో కోలుకుని మళ్ళీ చక్కటి పాటతో మీ మాట కూడా ధైర్యం కావాలి. ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటారు, వాళ్ళకి మీరు ధైర్యం చెప్పే పరిస్థితికి రావాలని చెప్పి మీ అందరం మనసారా కోరుకుంటున్నాం సార్.